అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2025 స్కంద షష్ఠి పూజా విధానం, పూజా నియమాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు మొదటిసారి మా వయ్యే భక్తి ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 స్కంద షష్ఠి 2025 నవంబర్ 25 బుధవారం స్కంద షష్ఠి ప్రారంభం నవంబర్ 25 రాత్రి 10:56 నుండి నవంబర్ 26 మధ్యాహ్నం 12:10 వరకు. పూజా విధానం: సూర్యోదయానికన్నా ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. పూజకు మొదటిగా పసుపు గణపతిని పూజించాలి. గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారాలతో అభిషేకం చేయాలి. కుమారస్వామి ఫోటో అంటే స్కందుడి ఫోటోని పూజ గదిలో పెట్టి పూజను ప్రారంభించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి నైవేద్యంగా పూలు, పంచామృతాలు, పాయసం, పండ్లు సమర్పించాలి. పూజా నియమాలు: పూజ సమయంలో ఓం స్కందాయ నమః, ఓం శరవణభవ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా పఠించడం వలన స్కందుడి అనుగ్రహం కలిగి గ్రహదోషాలన్నీ పోతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మంత్రాలన్నీ భక్తి శ్రద్ధలతో పఠించాలి. పూజ ప్రారంభానికి ముందు 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నమస్కారం చేయాలి. పూజ తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించాలి. తర్వాత ఉపవాసం ముగించాలి. దీనినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని కూడా పిలుస్తారు. ఈ విధంగా 2025 స్కంద షష్ఠి పూజని ఈ పూజా నియమాలతో పాటించండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్యే భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.